అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నాకు కాకరకాయలు మళ్ళీ దొరికాయి. ఇంకా అయితే హైదరాబాద్లో అమ్మట్లేదు. నేను ఊరు వెళ్ళాను, ఊరు నుంచి తెచ్చుకున్నాను. అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంకొక నెల 10 రోజులు అయితే ఇక్కడ వస్తాయి. ఇప్పుడు నేను ఊరు వెళ్ళాను, ఊరు నుంచి తెచ్చేసుకున్నాను. ఇది చూడండి, మనకి పొలం దగ్గర అటు ఇటు అంత ఫ్రీగానే దొరుకుతాయి అక్కడ. కాకపోతే జాగ్రత్తగా పాములు అవి లేకుండా చూసుకొని మనం కోసుకోవాలన్నమాట ఈ కాకరకాయలు అనేది. నేను ఊరు వెళ్ళాను, తెచ్చుకున్నాను. చూడండి, నాకైతే ఇవి చాలా అంటే చాలా ఇష్టము. చికెన్, మటన్, బిర్యానీ పక్కన పెట్టినా సరే ఇవే తింటాను, అంత నాకు ఇష్టం ఇవి అనేది. ఇప్పుడైతే నేను ఇవి కూర వండి మీకు చూపిస్తాను, సింపుల్గా వండి చూపిస్తాను. చూస్తున్నాను ఒక నెల రోజుల నుంచి ఇక్కడ ఎక్కడన్నా హైదరాబాద్లో దొరుకుతాయేమో అంటే ఇంక ఇప్పుడు సీజన్ కాదనమాట. ఇప్పుడు ఊర్లో వర్షాలు అవి పడ్డాయి కాబట్టి పొలాలు పంటి అన్ని ముళ్ళకంపల్లోకి పాకేసి కాయలు అనేవి వచ్చాయన్నమాట. ఫస్ట్ ఇంటికి వెళ్ళాక ఇవే చూశాను నేను, బావి దగ్గరికి వెళ్ళి దొరికాయా అని. నాకైతే కొన్ని దొరికాయి, ఒక 1/2 కేజీ అన్నీ దొరికాయి. ఇప్పుడైతే ఈ రెసిపీ అనేది చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఫస్ట్ పెద్దవి వస్తాయి అన్నమాట, లావుగా వస్తాయి హైబ్రిడ్ కాకరకాయలు. అవి అయిపోయాక ఇప్పుడు ఇవి వస్తాయి, అవి వస్తాయి ఫస్ట్. అవి అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ఈ చిన్న కాకరకాయలు అనేది వస్తాయి. ఇంకా అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, మార్కెట్లోకి అయితే రాలేదు ఇవనేది. ఊర్లో దొరికాయి కాబట్టి ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను, సింపుల్గా చేసి చూపిస్తాను. నాకైతే చాలా ఇష్టమైన కర్రీ ఇది. ఓకేనా? ఇదైతే ఫస్ట్ కొంచెము కడుక్కొని వాటర్లో వేసుకొని ఒక 2 నిమిషాలు అనేది బాయిల్ చేసుకోవాలి ఇవన్నీ. చూడండి, గిన్నెలో పెట్టేసేసి నేను అయితే ఇప్పుడు ఏవైతే ఒక 2-3 నిమిషాలు బాయిల్ అనేది చేస్తున్నాను. ఇది బాయిల్ అయితే కొంచెము ఆ మీద కొంచెం పొట్టు కొంచెం ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకుంటే కొంచెం మీద పొట్టు అంతా కూడా పోతుంది. అప్పుడు నేను కూరకి ఈ లోపల ఆనియన్స్ అవి కట్ చేసుకుంటాను. ఒక 2-3 నిమిషాలు అయితే ఇవి ఉడకనిస్తాను. బోడకాకరకాయలు అనేది, బోడకాకరకాయలు, కాకరకాయలు, అడవి కాకరకాయలు అన్నీ అంటారు, ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఒక్కొక్క ప్రాంతంలో. ఫస్ట్ అయితే ఇవి ఉడకనిచ్చేద్దాం. చూడండి, కాకరకాయలు అనేది ఉడికిపోయినాయి, బోడకాకరకాయలు అనేది ఉడికిపోయినాయి. తీసేస్తున్నాను. తీసేసి ఒక 2 నిమిషాలు చల్లగా చేసుకుంటాను. చల్లటి వాటర్ వేసుకొని కొంచెం మీది పొట్టు ఇట్లా అనుకొని కొంచెం కాయల్ని కొంచెం నొక్కితే ఉప్పు కారము అంతా కూడా అందులోకి వెళ్తుంది. ఇప్పుడు నేనైతే చల్లనీళ్ళు వేసేసుకుంటాను, వేడి నీళ్ళు అనేది వంపేసేసి. ఇగోండి, కాకరకాయలు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. జస్ట్ ఇట్లా కొంచెం ఇట్లా నొక్కి పెట్టుకున్నాను. ఉప్పు కారం అనేది అంతా మంచిగా అందులోకి వెళ్తుందన్నమాట. గ్రేవీ, ఉప్పు కారం అంతా కూడా అందులోకి వెళ్తుంది. కాయల్లాగా మనం వండేసుకుంటున్నాం కదా, అట్లా. అందుకని కొంచెం ఇట్లా నొక్కి పెట్టుకుంటే ఉప్పు కారం అనేది కూడా అంతా అందులోకి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకుంటాను. ఒక ఆనియన్ కట్ చేసి కరివేపాకు కొంచెం కడిగేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఫస్ట్ కడాయి అయితే పెట్టేసుకుంటాను. చూడండి, కడాయి అయితే పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఫ్రై అవ్వాలి అవి. ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్, కరివేపాకు కూడా వేసేసేయాలి. వేసేసి కొంచెం అనేది ఫ్రై చేయాలి. కరివేపాకు కూడా ఆనియన్స్తో పాటు వేసేసి ఫ్రై అనేది చేసుకోవాలి. 2 నిమిషాలు అయితే వేగనిచ్చేద్దాము ఆనియన్ అనేది. ఒక 2 నిమిషాలు వేగాక పసుపు వేసేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఒక 2 నిమిషాలు వేగనిచ్చేద్దాం ఇది అనేది. ఈ కూర అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఫైబర్ కూడా ఉంటుంది. మళ్ళీ నార్మల్ కాకరకాయలాగా చేదు అనేది అస్సలు ఉండదు ఈ కూర. కొంతమంది విత్తనాలు తీసేస్తారు, కానీ విత్తనాలు అయితే తీసేయద్దు, చాలా బాగుంటుంది. ఇక నచ్చిన వాళ్ళు అయితే తీసేసుకుంటారు, కానీ విత్తనాలు తీయకుండా ఉంటేనే చాలా బాగుంటుంది కూర అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, పసుపు వేస్తున్నాను. ఆనియన్ వేగిపోయింది, పసుపు వేస్తాను కదా. ఇప్పుడు బోడకాకరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి కలిపేయాలి. ఇందులో చాలా వెరైటీస్ చేస్తారు, పులుసు చేస్తారు, ఫ్రై చేస్తారు, కూర చేస్తారు, మళ్ళీ మసాలా పెట్టి చేస్తారు. కానీ ఇప్పుడు మనకు అన్ని వెరైటీస్ చేయడానికి కాకరకాయలు అనేవి మనకు అవైలబుల్లో లేవు కాబట్టి వచ్చాక ఖచ్చితంగా చూపిస్తాను మీకు నేను, ఎన్ని రకాలు వచ్చో అన్నీ.
నేనైతే ఇవి వచ్చినన్ని రోజులు నాన్ స్టాప్గా తింటానే ఉంటాను. ఏదన్నా నాకు ఇష్టమైన ఫుడ్ ఉందంటే ఈ కూరని, నాకు ఏదన్నా ఇష్టమైన మంచి ఇష్టంగా తినేదంటే ఈ కాకరకాయలే. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరన్నా మీరు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి బోడ కాకరకాయలు అనేది. కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. పావు కిలో 100 రూపాయలు, 400 కిలో, 500 కిలో, కొంచెం ఎక్కువ మార్కెట్లో కనపడితే 300 కిలో అట్లా ఉంటాయి అన్నమాట. ఇవి రేట్ ఎక్కువే ఉంటాయి. టేస్ట్ అనేది మాత్రం బాగుంటుంది. ఇయర్లీ మనం సీజన్లో ఏవైనా సరే వచ్చేవి మిస్ అవ్వద్దు. మీకు ఎంతమందికి చెమ్మకాయలు అనేది తెలుసు? అది కూడా చాలా బాగుంటుంది కూర. నేను మొన్న చూసాను ఊరు వెళ్ళినప్పుడు, కానీ నాకు దొరకలేదు. అవి కనపడితే అవి కూడా తెచ్చి మీకు కంపల్సరీ చేసి చూపిస్తాను. చెమ్మకాయలు కూర చాలా అంటే చాలా బాగుంటుంది. రెండు నిమిషాలు అయితే వేగింది. సాల్ట్ అనేది వేస్తున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్. కారం కూడా వేసేయాలి. ఇట్లా కాయలు వండేదైతే చాలా సింపుల్గా ఉంటుంది. తొందరగా అయిపోతుంది కూర అనేది, బాగా ఫాస్ట్గా అయిపోతుంది. వేస్తాను కదా, కారం అనేది యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగినంత కారం. ఒక 2.5 స్పూన్లు వేసాను నేను. కారం వేసేసి కూడా మంచిగా కలిపేసేయాలి. కలిపేసి ఒక చిన్న గ్లాసు, టీ గ్లాసు వాటర్ అనేది పోసుకోవాలి మనం. కారం ఉప్పు అంతా కూడా అందులోకి ముక్కల్లోకి మనం చిన్న స్లిప్ ఇచ్చుకున్నాం కదా, ఇట్లా కాయలు నొక్కాం కదా, ఆ కారం ఉప్పు అంతా కూడా అందులోకి పడుతుంది అన్నమాట. ఊర్లలో ఉంటే అయితే ఫ్రీగా దొరుకుతాయి. ఇక్కడైతే మనకి చాలా ఎక్కువ పెట్టి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నా సరే ఇక్కడ అంతా మంచివి మంది వేయకుండా దొరకవు మనకు అనేది. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. అంతా పచ్చివాసన అంతా పోయింది, కారం అంతా. కొద్దిగా వాటర్ వేస్తున్నాను, సరిపోతుంది. ఎక్కువైతే వేసుకోవద్దు. ఇది మంచిగా ఉప్పు కారం అంతా కూడా మనము ఇట్లా నొక్కేసుకున్నాం కదా కాయలు, అందులోకి అంతా వెళ్తుంది ఉప్పు కారం అనేది. కొత్తిమీర వేసేస్తున్నాను. ఉడికేటప్పుడు కొత్తిమీర వేసేస్తే ఆ ఫ్లేవర్ కూడా అంతా కూడా మంచిగా పడుతుంది మనకి. ఒక్క 2 వాటర్ వేసి ఒక్క బాయిల్ జస్ట్ 1 నిమిషం వస్తే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్కి తీసేసుకుంటే మన బోడ కాకరకాయ కూర అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కూర అయితే అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసుకొని మీకు చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బోడ కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర అనేది. బాయ్ బాయ్.